జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సో వైష్ణవి కేసు కోసం అందరూ అంటే వైష్ణవి అమ్మకి న్యాయం జరగాలి అని అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రతి ఒక్కరూ నిజంగా కోరుకునేది అదే అండి. ఈ రోజుటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ప్రతి ఇంట్లో కూడా మా అమ్మాయికి జరిగింది అన్న బాధతోనే ఉన్నారు. మరి నిజంగా వైష్ణవి కేసులో న్యాయం జరుగుతుందా? వైష్ణవి భర్త హరిబాబే కాదు, వాళ్ళ అత్తకి వాళ్ళ బావకి అంటే హరిబాబు వాళ్ళ అమ్మ వాళ్ళన్న హరిబాబుకి ముగ్గురికి ఏమన్నా శిక్షలు పడతాయా? వీటన్నిటి గురించి మనతో మాట్లాడతారండి కృష్ణకాంత్ గారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, మీరు ఆల్రెడీ వైష్ణవి కేసు చూసింటారు. 3 వారాలు అయిపోయిందండి. ఈ రోజుటికి ఏం న్యాయం జరగకపోవడం పక్కన పెడితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది అన్నది ఈ రోజుటికి బయటికి రాలేదు. నిన్న వాళ్ళన్న ఒక వీడియో వదిలారు. ఇన్ని రోజులు అయిపోయింది, మా చెల్లి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇందులో ఏమన్నా అధికారుల పెద్దవాళ్ళ హస్తం ఉందా అన్నది ఎవరికైనా అనుమానం వస్తుందండి ఇన్ని రోజులు అయిపోయినాక. ఇంకొకటి ఏంటంటే, పేదవాడికి అన్యాయం జరిగితే తొందరగా న్యాయం రాదు. ఇదే ఏ డబ్బున్నోడుకో రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళో ఎవరికైనా సరే ఇవాళకి న్యాయం జరిగేది. ఏదో ఒక రకంగా ఎన్కౌంటర్ ఏవో 1,00,000 జరిగేవి. మరి ఏంటి, నిజంగానే పేదవాడు అని చెప్పి ఇక్కడ పక్కన పెడుతున్నారా? వీళ్ళకి న్యాయం అనేది ఎలా జరుగుతుంది? ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఇది రాధా గారు, ఈ వైష్ణవి ఉదంతం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. అండ్ ఆమె ఒక మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో అందుకనే ఇప్పుడు ఆమె అలా చనిపోవడం వల్ల ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలిగి జనాలు ఎక్కువ దీని మీద డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ జనరల్గా మామూలుగా ఇలాంటి కేసులు రోజుకి చాలా జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళ మీద ఇటువంటి గృహహింస చట్టాలు కానీ, ఇట్లాంటి వేధింపులు కానీ, వరకట్న వేధింపుకి సంబంధించిన హత్యలు కానీ ఇవన్నీ చాలా దేశంలో చాలా ఉన్నాయి ఇప్పటికీ, అది మనం కాదనలేం. కానీ వైష్ణవి ఒక చిన్న సైజ్ సెలబ్రిటీ, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇది ఎక్కువ హైలైట్ అయింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే రాధా గారు, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇందాక అంటున్నారు మీరు, వాళ్ళ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటకి రానివ్వట్లేదు అది అని చెప్పి. ఇక్కడ ఒకటి ఏంటంటే రాధా గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. అది ఫ్యామిలీకి ఇస్తారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అందరూ ఏమనుకుంటారు, ఇమీడియట్ గా అది పోస్ట్ మార్టం చేసి వెంటనే రిపోర్ట్ బయటకు వచ్చేసి అది చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. బట్ కేసు డీల్ చేస్తున్న పోలీస్ వారు, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏవైతే ఐఓ ఉన్నాడో ఆయన చేతిలో ఉంటుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా కూడా అది రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మటుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ లో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఒక చాలా కీలకమైన ఆధారం అది. సో అది ముందే బయట పెడితే ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. అది కోర్టుకి సబ్మిట్ చేయాలి. దెన్ ఆఫ్ ద కోర్టుకి ఇవ్వడం ఇంపార్టెంట్. అది పబ్లిక్ లో పెడతాం కాదు. అది పబ్లిక్ లోకి వస్తే ముఖ్యంగా నేరస్తులు ఇక్కడ తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం కంటే మనకి ఇక్కడ నేరస్తులకి, నిజమైన నేరస్తులకి శిక్ష పడతాం ఇంపార్టెంట్. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావడం వల్ల మనకు బాధ అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా బాధ ఉంటుంది, ఎందుకు రావట్లేదు అని ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఇదొక ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళ యొక్క టాక్టిక్స్ ఇవి. ఎందుకంటే నేరస్తుల్ని పట్టుకోవడానికి, వాళ్ళని ప్రూవ్ చేయడానికి, రేపు పట్టుకున్న తర్వాత కోర్టులో కేసుని నిలబెడతానికి ఇదొక నేరేటివ్ క్రియేట్ చేయడానికి జనరల్ ఇన్వెస్టిగేటర్స్ అందరూ వాడే ఒక టాక్టిక్ అయ్యేది. ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు, ఇందులో తప్పులేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఒకసారి బయటకు వచ్చిన తర్వాత, దాంట్లో ఉన్న ఆధారాలను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంజురీస్ అయినా ఏంటి అవన్నీ తెలిస్తే ఆ నేరస్తులు స్టేట్మెంట్స్ మార్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళు స్టేట్మెంట్స్ మార్చి వాళ్ళు తెలివిగా ముందు జాగ్రత్తలు తీసుకొని దాని తగ్గట్టుగా కోర్టులో స్టేట్మెంట్స్ ఇస్తారు. రేపటి రోజు ఆ కేసు చాలా కాంప్లికేట్ అవుతుంది, కోర్టులో తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట రాకుండా చూస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పినట్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ కాదు, జనాలకు తెలియాల్సిన అవసరం లేదు. అది కోర్టుకి కేసు డైరీతో పాటు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఛార్జ్ షీట్ తో పాటు ఫైనల్ గా అవన్నీ కూడా చూసి ఫైనల్ గా కోర్టులో దాని మీద ట్రయల్ నడుస్తుంది. సో ఇవన్నీ కోర్టుకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇచ్చారనుకోండి, చుట్టాలకి తెలియడము, అక్కడి నుంచి స్ప్రెడ్ అవడం ఎంతసేపు? ఇట్స్ కామన్ చుట్టాలు ఉంటారు, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, ఈజీ తెలిసిపోతుంది. దీనిలో ఒక నిర్దిష్టమైన ఆధారాలు దొరికి అంత కరెక్ట్ గా ఉన్న తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు నేరస్తులను పట్టుకోవడం, వాళ్ళు శిక్షింపబడతాం ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం అనే దానికంటే ఇస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీకి అన్ని హక్కులునే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఇస్తారు. ఇంకోటి, ఇక్కడ 3 వారాలు అయింది. 3 వారాలు మనకి చూసే వాళ్ళకి ఇంత టైం పడుతుంది అని అనిపిస్తుంది. అక్కడ జాగ్రత్తగా వాళ్ళు పోస్ట్ మార్టం చేసి అన్ని రిపోర్ట్స్ సరిగ్గా రాసి విసారా అనాలిసిస్ అంటారు. విసారా అనాలిసిస్ అంటే పక్క ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని క్లియర్ గా అన్ని విధాలుగా చూసి జాగ్రత్త రాస్తారు లాస్ట్ రిపోర్ట్. దానికి కొద్దిగా టైం తీసుకుంటారు. ఒక 3-4 వారాల్లో 5 వారాలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళన్ని జాగ్రత్త రాయాలి కదా. ఇట్స్ కాంప్లికేటెడ్ మర్డర్ కేసు అయినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఆధారితంగా రేపు కేసు నడుస్తుంది. మరి వాళ్ళు రాసేవాళ్ళు డాక్టర్స్ జాగ్రత్త రాయాలి కదా, ఇన్వెస్టిగేటర్స్, ఆ ల్యాబ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్త చేసి దాన్ని బట్టి రిపోర్ట్ రాస్తారు. వాళ్ళు ఇవన్నీ ఫోరెన్సిక్ అనాలిసిస్ ఉంటుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఇవన్నీ కూడా చూసుకుని వాళ్ళు జాగ్రత్త లాస్ట్ రిపోర్ట్ రాసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మనం అనుకుంటున్నాం న్యాయం బీదవాడికి ఒకటి గొప్పవాడికి ఒకటని. అఫ్ కోర్స్ కొన్ని చోట్ల వ్యత్యాసాలు కనబడతాయి, కానీ మన దేశంలో ఇప్పటికీ చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉంది కాబట్టి చాలా మందికి ఇప్పటికీ న్యాయం దొరుకుతుంది. మాలాంటి లాయర్స్ ఇంకా మేము న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు సమాజంలో. దేశంలో ఇంకా న్యాయం బతుకుంది కాదనట్లు, అది మాత్రం మనం కాదనలేం. ఇప్పుడు అతనికి ఇమీడియట్ గా శిక్ష పడాలి అది అంటే అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది, అతన్ని అదుపులో తీసుకున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇన్వెస్టిగేషన్ చేసి అతని నుంచి సరైన స్టేట్మెంట్స్ అవన్నీ తీసుకోవాలి. 162 CRPC స్టేట్మెంట్స్ తీసుకొని రికార్డ్ చేసి ఇవన్నీ జాగ్రత్తగా చేయాలి కదా. నేను చెప్పినట్టు ఒక నేరేటివ్ బిల్డ్ చేయగలగాలి ఇన్వెస్టిగేటర్స్, లేదా కేసు నిలబడదు రేపటి రోజు. సో అది ఇంపార్టెంట్, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది నేరస్తులు తప్పించుకోకుండా క్లియర్ గా కేసు డైరీ, ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టాలి. పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి లేదు, అది కోర్టుకి సంబంధించిన విషయం అది. సో కోర్టుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తారు. రేపు వాళ్ళు వచ్చి వాళ్ళు రోజు ప్రతిరోజు కోర్టుకి ట్రయల్ హియరింగ్స్ అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేరస్తులను పట్టుకోవాలి, శిక్ష పడతాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇదివరకు కూడా మీరు ఇందాక అన్నారు సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం అని. మరి ఆ లెక్కనైతే దిశ కేసులో మరి వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు కదా, వాళ్ళ నేరస్తులు, వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేశారు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎన్కౌంటర్ అయింది, అది అయింది. ఇన్స్టెంట్ జస్టిస్ అనేది కూడా విజిలాంటే జస్టిస్ అంటాం, అది కూడా ఒక న్యాయమే. అదే న్యాయం అనుకుంటే తప్పది, ఎందుకంటే అందరట్లో ఎన్కౌంటర్ ద్వారా చంపబడినా కూడా తప్పేది. ఒక న్యాయ వ్యవస్థ ఉంది, దాని ప్రకారం కూడా వాళ్ళు శిక్ష పడాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే అండి, దిశ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు కూడా మేము వైష్ణవి కేసులో అదే జరగాలని కోరుకుంటున్నాం అని అంటున్నారు. ఏదో అంటే 10 వాటికి ఒక్కదానికే న్యాయం త్వరగా వస్తుంది, మిగిలిన వాటికన్నీ అంటే ఇప్పుడు రావాలి. దిశ కేసులో న్యాయం జరిగింది అన్యాయం జరిగింది అన్నది కాదండి. అక్కడ వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఆ సీన్ రీక్రియేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ నేరస్తులు తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు పోలీసుల మీద కాల్పులు జరిపినప్పుడు, పోలీసులు వాళ్ళ మీద తిరుగు కాల్పులు జరిపిన దాంట్లో వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డారు, చనిపోయారు అన్నది అక్కడ వాదన. సో అది అట్లా అయింది. అది అన్ని చోట్ల అదే అవ్వాలని ఇది కాదు కదా. అక్కడ వీళ్ళతో ఎన్కౌంటర్ అనేది ఒక సొల్యూషన్ కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చట్టపరంగా కోర్టులో ట్రయల్ నడిచి అక్కడ శిక్ష పడాలి. అందరినీ ఎన్కౌంటర్ చేయాలని కోరుకోవడం కూడా తప్పదు, చాలా ఆ చట్టరీత నేరం కూడా. నిజంగా దిశ కేసులో అప్పుడు అది జరిగినప్పుడు ఎన్కౌంటర్ మేము అందరూ మొత్తం అండి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషించారు. ఇప్పుడు కూడా న్యాయం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అది విజిలాంటే జస్టిస్ అంటారండి దాన్ని, అది మంచిది కదా అంటున్నా నేను. అంటే ఇమీడియట్ గా సొల్యూషన్, స్విగ్గీ ఆర్డర్ లాగా మనకి ఇమీడియట్ గా జస్టిస్ దొరకాలంటే కష్టమే అంటున్నాను నేను. ఒక న్యాయపరంగా కోర్టులో అది కేసు నిలబడి వాదోపవాదనలై అసలు శిక్షలు పడితే దీంట్లో కూడా డెత్ పెనాల్టీసే ఉంటుంది. ఇప్పుడు BNS 103 మర్డర్ కేసు పడుతుంది, వాళ్ళ అత్తగారి మీద, వాళ్ళ బావ మీద అండ్ మొగుడు మీద. డౌరీ హరాస్మెంట్ డెత్ వస్తుంది, BNS 80, BNS 85, కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, ఇన్ని సెక్షన్లు పడతాయి. సో యావజ్జీవ కారాగార శిక్ష, డెత్ పెనాల్టీ ఇవన్నీ పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా వాళ్ళకి. సో అవే పడితే వాళ్ళకి ఇక్కడ కూడా చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడతాం వేరు. ఈ విజిలాంటీ జస్టిస్ లాగా ఇమీడియట్ ఇన్స్టెంట్ జస్టిస్ అనేది అంత మంచిది కాదనేది నా ఉద్దేశం. ఓకే. సో ఫైనల్ గా అండి, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మరి ఎదురు చూసే వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ వాళ్ళింటి బిడ్డ వైష్ణవి అనే అనుకుంటున్నారు. ఆ బిడ్డ కోసం చాలా మంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారండి. ఈ రోజుటికి వాళ్ళ అమ్మ బాధ వర్ణనాతీతం. ఇన్ని రోజులైనా ఆ రోజు పాపం ఎలా నరకం అనుభవిస్తూ ఏడుస్తుందో ఈ రోజుటికి అలాగే ఉన్నారు వాళ్ళ ఇంట్లో అందరూ. మరి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అంటే మీరు ఏమి ఇస్తారు? అంటే నేనేమంటున్నాను అంటే రాధా గారు, తప్పకుండా న్యాయం దొరుకుతుంది, కాస్త ఓపిక పట్టండి. 100% న్యాయం జరుగుతుంది మీకు. పోలీసు వాళ్ళని వాళ్ళ పని యొక్క వాళ్ళని చేసుకునివ్వండి. చట్టాలు ఇంకా ఉన్నాయి, మాలాంటి లాయర్స్ ఉన్నాము, మేము కూడా ఫైట్ చేస్తాము జస్టిస్ కోసం. సో తప్పకుండా న్యాయం అయితే వాళ్ళకి దొరుకుతుంది. కొద్దిగా పేషెన్స్ ఉండమని చెప్పి మేము కోరుతున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న తల్లిదండ్రులకి నేను ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ఛానల్ ద్వారా మీరు చేసే సంబంధాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, అతని పిల్లోడు మంచి బుద్ధులు ఉన్నాయా లేవా, అతని క్యారెక్టర్ ఎలాంటిది, ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్. ఇవాళ రోజు మనం చూస్తున్నాం ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి కేసులు. సో ముఖ్యంగా మీరు చూడాల్సింది వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, ఆ పిల్లోడి యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, ఎంత మంచోడా చెడ్డోడా, అవి ఫస్ట్ వాకప్ చేసుకొని అప్పుడు దాని తగ్గట్టు మీరు అరేంజ్ మ్యారేజ్ మీ పిల్లలకి అలాంటి సంబంధాలు ఇవ్వండి. అంతేగాని డబ్బులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, వాడు ఎంత సంపాదిస్తున్నాడు, నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తే సరిపోతుందని ఇస్తే ఇలానే ఉంటుంది లాస్ట్కి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హావ్ టు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇదివరకు పెళ్లి చేయాలంటే అటు 3 తరాలు ఇటు 3 తరాలు, 7 అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని అనేవాళ్ళు. సో అలా చూసి చేయాలి, అది పెద్దవాళ్ళు చెప్పింది కరెక్ట్, అది అలా చూసి చేయాలి. లేదు లవ్ మ్యారేజ్ అంటారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇంకా అమ్మాయి చాయిస్ అయితే అమ్మాయి ఆలోచించుకొని చేసుకుంటుంది. అట్లా అది కూడా మనం కొద్దిగా చూసుకొని వాళ్ళకి సలహాలు ఇవ్వాలి మనం పెద్దవాళ్ళకి. ఒకవేళ ఒక రాంగ్ చాయిస్ అయితే లవ్ లో కూడా మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. యాజ్ అ పేరెంట్స్ నేను ఎప్పుడు ఒకటి చెప్తానండి, పేరెంట్స్ కి పిల్లలు అనే వాళ్ళు ఒక లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్స్ పేరెంట్స్ కి. సో ఎప్పుడు వాళ్ళ మీద మన బాధ్యత ఎప్పుడు తీరదు అది. సో పేరెంట్స్ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంట నేను. సో ఒకటే చెప్తున్నారు కృష్ణకాంత్ గారు, ఖచ్చితంగా వైష్ణవి విషయంలో న్యాయం జరుగుతుంది. కానీ నిజంగా మీరు అన్నట్టు చట్టాలు చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుందని అర్థమవుతుంది. కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు. మనం కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.